ఎన్ఆర్సీ, ఎన్పిఆర్, సిఐఏ వ్యతిరేక ఉద్యమాలతో ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అట్టుడికిపోయింది. ప్రధానంగా షహీన్బాగ్ ప్రాంతంలో చెలరేగినటువంటి ఈ ఉద్యమం ఎంతో హింసాత్మకంగా మారిందంటే దీనిలో ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అమాయకుల వ్యాపార సంస్థలు, అమాయకుల నివాస స్థావరాలు సైతం హింసాత్మకంగా మారినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ అల్లర్ల విషయాన్ని చూడటానికి వచ్చిన, అల్లర్లను అరికట్టేందుకు వచ్చినటువంటి ఓ సిఐడి ఆఫీసర్ని సైతం ఈ మాబ్ ఏదైతే ఈ అల్లరి మూకలు అందరూ కలిసి, జిహాదీలు కూడా వీరిలో కొంతమంది ఉన్నారు, వీరందరి కలిసి అతన్ని చుట్టుముట్టి సిఐడి ఆఫీసర్ అంకిత్ శర్మని అతి దారుణంగా స్టాప్ చేసి, అంటే దాదాపుగా 400 నుంచి 500 కత్తిపోట్లు అతని శరీరంపై ఉన్నాయంటే ఎంత క్రూరంగా హింసించి చంపారో అనేది మనకు అర్థమవుతుంది. అయితే చంపిన మృతదేహాన్ని కూడా అంకిత్ శర్మ మృతదేహం ఒక ఈ డ్రైనేజ్ కాలువలో పారేసినటువంటి పరిస్థితి ఇది తర్వాత వెలుగులోకి వచ్చింది. మరి ఈ అల్లర్ల మొత్తానికి కూడా ప్రాథమిక విచారణలో ఒక ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ ఇన్ కేరళలో ఉన్నటువంటిది, అక్కడి నుంచే నిధులన్నీ వచ్చాయని చెప్పేసి అంతా భావించారు. కానీ తీగలాగితే డొంక కదిలినట్టు ఖాలిద్ సయీఫ్ అనేటటువంటి ఈ ఒక జిహాదీ ఈ ఉద్యమాలకు మొత్తం కూడా లోకల్గా ఉండి ఊపిరి పోస్తున్నటువంటి నాయకత్వం వహించినటువంటి ఈ వ్యక్తి తొలుత ఫండింగ్ కోసం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, అలాగే దాని తర్వాత సింగపూర్లో ఉన్నటువంటి మరో జిహాదీ ఒక మతోన్మాదిని కూడా, ఎన్ఆర్ఐ మతోన్మాదిని కూడా అక్కడ కలిశారు. అక్కడి నుంచి ప్రధానంగా జకీర్ నాయక్, పీస్ ఇండియా చీఫ్ ఎడిటర్ జకీర్ నాయక్ అనేటటువంటి వ్యక్తి ద్వారా కూడా నిధులు సేకరించగలిగారు. అయితే ఈ జకీర్ నాయక్ గురించి ఒకసారి మనం చెప్పుకుంటే, జకీర్ నాయక్ ఒక ఢిల్లీలో పీస్ టీవీ పేరిట ఒక ఛానల్ను రన్ చేస్తున్నటువంటి వ్యక్తి. బంగ్లాదేశ్లో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలకు, ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ జకీర్ నాయక్ పురుడు పోశారని, అతనిని తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్ను కోరిన నేపథ్యంలో భారత్ జకీర్ నాయక్ని పట్టుకునేందుకు వెళ్ళింది. అయితే అప్పటికే మలేషియాకు ఉడాయించేశాడు జకీర్ నాయక్. వెళ్ళడమే కాకుండా ఈ సిఐఏ, ఎన్పిఆర్, ఎన్ఆర్సీ ఉద్యమాలను వ్యతిరేకిస్తున్నటువంటి భారతీయులు ఎవరైతే దుబాయ్లో ఉద్యోగాలు చేస్తున్నారో వీరందరినీ కూడా అనేకమైనటువంటి అక్రమ కేసులు బనాయించి వారిని జైళ్లలో పెట్టండి అనే విధంగా ఒక యూట్యూబ్లో కూడా ఒక మెసేజ్ పాస్ చేయడం జరిగింది జకీర్ నాయక్. అంతటి కరుడుగట్టిన ఉగ్రవాది, దేశద్రోహి, మతఛాందసవాది జకీర్ నాయక్. ఇతని దగ్గర నుంచి కూడా నిధులు భారీగా ఈ ఖాలిద్ సైఫీ ఈ నిధులు సేకరించడం జరిగింది. సేకరించిన ఈ నిధులన్నిటినీ కూడా భారతదేశానికి తరలించి ఈ ఎన్ఆర్సీకి వ్యతిరేక ఉద్యమాలు ఏదైతే జరుగుతున్నాయో షహీన్బాగ్ అల్లర్లలో వీరికి అందరికీ కూడా ఒక్కొక్కరిన ఎవరికెవరికి నిధులు పంపించారంటే దాదాపుగా కీలకంగా ఒక 10 మందికి తగ్గకుండా ఒక కార్యకర్తలు, జిహాదీ కార్యకర్తలు వీరందరికీ కూడా నిధులు చేరాయి. వాళ్ళలో ప్రధానంగా ఆమ్ ఆద్మీ కౌన్సిలర్గా చెప్పుకునేటటువంటి తాహిర్ హుస్సేన్, అలాగే అక్కడ ఒక రాజధాని స్కూల్ ఒక నడుపుతున్నాడు అతనైతే ఫైజల్ ఫరూక్, అలాగే జేఎన్యూ యూనివర్సిటీలో స్టూడెంట్గా ఉన్నటువంటి సఫూరా జర్గర్ ఈమె ఇంతకంటే కూడా ఒక ఎక్స్ట్రీమిస్ట్, ఒక వేర్పాటువాది ఓమర్ ఖాలిద్ అనేటటువంటి ఒక వ్యక్తి కూడా, అతను కూడా ఒక జిహాదీ. ఈ జిహాదీలందరికీ కూడా వెళ్ళాయి. అంతేకాకుండా ఒక కాంగ్రెస్ లీడర్ ఆమె కూడా ఇస్రాద్ జహ్రీన్, ఈమె పేరు కూడా, ఈమె కూడా ప్రాథమికంగా ఈ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. మరి వీరందరినీ కూడా జైళ్లలో, ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళంతా జైల్లో ఉన్నారు. అయితే కనుక గర్భిణీ అవడం వల్ల సఫూరా జర్గర్ని ప్రస్తుతానికి బెయిల్పై విడుదల చేశారు. మరి వీరందరూ కూడా దేశంలో ఉంటూ అల్లర్లు సృష్టించి ఆయా ప్రాంతాలు అప్పట్లో కొతలాడేలా చేసి ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఈ సంఘటన, ఒక సిఐడి ఆఫీసర్ను దారుణంగా హతమార్చిన సంఘటనలకు నిలయమైనటువంటి ఈ షహీన్బాగ్ అల్లర్లకు సంబంధించి ఇంతకంటే మించినటువంటి సాక్ష్యాధారాలు ఇంకా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు నిధుల సమీకరణకు దారులు ఇలా ఉంటే ఇంకా కూడా తాజాగా వస్తున్నటువంటి రివిలేషన్స్ ఏంటంటే ఓమన్
దుబాయ్, లండన్లో ఉన్నటువంటి జిహాదీ సానుభూతి పరుల నుంచి కూడా భారీగా నిధులు భారత్కు తరలి వచ్చాయనే యాంగిల్లో కూడా ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. ఏది ఏమైనా ఈ లింకులు ఎక్కడున్నాయో, ఏదైతే అతివేగంగా అత్యంత పారదర్శకంగా జరుగుతున్నటువంటి ఈ విచారణలో ఇంకా లోతైన దర్యాప్తు జరగాలి. జరిగితే కానీ అసలైనటువంటి నిందితులు, వీరికి నిధులు వచ్చేటటువంటి మార్గాలు ఎక్కడ, హవాలా మార్గంలో వస్తున్నటువంటి నిధుల ద్వారా దేశంలో అశాంతి అభద్రతను క్రియేట్ చేస్తున్నటువంటి ఈ జిహాదీలు మత ఛాందసవాదులను మట్టు పెట్టాలంటే కనుక భారత యంత్రాంగం మరింత కట్టుదిట్టంగా వ్యవహరించి ఇటువంటి అల్లర్లకు పురుడు పోసేటటువంటి మూకలను తక్షణమే నాశనం చేయాల్సి ఉంది భారత ప్రభుత్వం. అయితే పదే పదే మతాల పేరిట, మతాల ముసుగులో ప్రభుత్వాలకు వ్యతిరేక నినాదాలు చేస్తూ సిఐఏ వ్యతిరేక ఉద్యమాల పేరిట ఇటువంటి అశాంతి క్రియేట్ చేస్తున్నటువంటి వారందరినీ కూడా ఇప్పటికే దర్యాప్తు బృందాలు వెంటాడి పట్టుకున్నాయి. చాలా వరకు కీలకమైన నిందితులను జైళ్లలో కూడా పెట్టారు. అయితే గనక దేశం వదిలి పారిపోయి దేశం బయట ఉండి భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు రూపకల్పన చేసే వారిపై కూడా దృష్టి సారించాలి. వారిని కూడా దేశానికి తరలించి తగిన శిక్షలు వేయాలనేది నెటిజన్ల మాట.